మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అతిపెద్ద సూర్యగ్రహణం. రాత్రి 9 గంటల తర్వాత రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే రాత్రికి రాత్రి మీ జాతకం మారిపోతుంది. కుబేరులుగా మారిపోతారు. రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేసినా దానికి చక్కటి ఫలితం దక్కుతుంది. హిందూ సాంప్రదాయాలలో రూపాయి బిళ్ళకు ఎంతో విశిష్టత ఉంది. మనం గుడిలో ఎంత డబ్బు వేసినా అందులో రూపాయి బిళ్ళను ఉంచి హుండీలో వేస్తాము. అలాగే తాంబూలంలో కూడా రూపాయి బిళ్ళను పెట్టి ముత్తైదువులకు రూపాయి బిళ్ళను ఇస్తాము. అమ్మవారి పూజలలో రూపాయి బిళ్ళను ఉపయోగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మంగళ మరియు శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు రూపాయి బిళ్ళను అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించాలని పండితులు చెప్తూ ఉన్నారు. రూపాయి బిళ్ళకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మరి అలాంటి రూపాయి బిళ్ళతో రేపు సూర్యగ్రహణం రాత్రి 9 గంటల తర్వాత ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్య చంద్ర గ్రహణాలు కారణంగా మానవ జీవితంలో శుభ అశుభాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోనికి వచ్చినప్పుడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్లో రాత్రి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. అయితే భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం యొక్క పట్టు విడుపులు తెలుసుకుందాము. ఈ గ్రహణం మన భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడబోతూ ఉంది. ఏప్రిల్ 8, 2024 రాత్రి 9 గంటల 12 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి అనగా ఏప్రిల్ 9, 2024 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యొక్క పుణ్యకాలము 5 గంటల 34 నిమిషాలు. గ్రహణ స్పర్శకాలం 9 గంటల 12 నిమిషాలకు మొదలవుతుంది. గ్రహణ మధ్యకాలము 11 గంటల 27 నిమిషాలకు ఉంటుంది. గ్రహణ మోక్షకాలము అంటే విడుపు సమయము ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఇక అత్యంత పుణ్యకాలము సుదీర్ఘంగా 5 గంటల 34 నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. ఏప్రిల్ 8, 2024 పాల్గొన మాస బహుళ పక్ష అమావాస్య తిథి. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి రోజు. అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. రేపు ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపించదు. కానీ గ్రహణ సూతక కాల ప్రభావం మనపై ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. గ్రహణం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మీరు స్నానం చేసి దుర్గాదేవిని లేదా శివుణ్ణి పూజించి ఈ రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. రేపు సూర్యగ్రహణం, అందులోనూ సోమావతి అమావాస్య, శివుడికి ఇష్టమైన రోజు. రేపు రాత్రి శివుడిని లేదా లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. మరి సూర్యగ్రహణం రోజు రాత్రి 9 గంటల తర్వాత రూపాయి బిళ్ళతో ఏం చేయాలో తెలుసుకునే ముందు దేవుడికైనా మనిషికైనా గర్వం తలకెక్కితే వినాశనం తప్పదు అని తెలిపే ఒక కథను విందాం. ఈ కథ గరుత్మంతుడికి సంబంధించింది. విష్ణువు వాహనమైన గరుత్మంతుడి కథ. మీరు విష్ణువు భక్తులు అయితే ఈ కథను, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. ఇంద్రుని రథసారథి పేరు మాతలి. ఆ మాతలికి ఒక అందమైన గుణవంతురాలైన కూతురు ఉంది. ఆమె పేరు గుణకేశిని. గుణకేశిని యుక్త వయస్సుకు వచ్చేసరికి ఆమెకు తగిన వరుని కోసం మాతలి 14 లోకాలను వెతికాడు. తన కూతురికి సరిపోయే జోడి ఎవరు? మాతలికి కనిపించలేదు. ఇదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా పాతాళలోకంలో ఆర్యుకుడు అనే ఒక రాజుకు సుముఖుడు అనే మనవడు ఉన్నాడని, అతను గుణకేశినికి తగిన వరుడు కావచ్చునని సూచించాడు నారదుడు. ఈ విషయం ఆర్యునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కానీ అంతలో ఏం గుర్తుకు వచ్చిందో గాని విచారంలో మునిగిపోయాడు.
మాతలి, నీ కూతురిని మించిన సంబంధం మరేముంటుంది? కానీ నా మనవడికి ఒక పెద్ద ఆపద పొంచి ఉంది. విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగబట్టిన విషయం తెలిసిందే కదా. అతని పగను చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలో ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తూ ఉన్నాము. ఇప్పటికే అలా సుముఖుని తండ్రి గరుత్మంతునికి బలైపోయాడు. ఇక త్వరలో సుముఖుని వంతు కూడా రాబోతుంది. త్వరలో చావు మూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతురిని ఇచ్చి వివాహం చేయలేము కదా అని వాపోయాడు. ఆర్యకుని చెప్పిన మాటలు విన్న తర్వాత మాతలికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అలాగని సుముఖుని వదులుకునేందుకు మనసు ఒప్పలేదు. దాంతో సుముఖుణ్ణి తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్ళాడు మాతలి. అక్కడ కొలువై ఉన్న ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు. మాతలి సమస్యను విన్న ఇంద్రుడు వారిని తీసుకుని విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి చెంత ఇంద్రుడు, మాతలి, సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు. అక్కడ ఏం జరుగుతుందో గమనించగానే అతని క్రోధానికి అడ్డు లేకుండా పోయింది. నిప్పులు కక్కుతూ, ఇంద్ర, నా మాట కాదని ఈ సుముఖుని చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా? దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలని తలపెడతావా? నా శక్తి గురించి నీకు తెలియదా? నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా? ఈ విశ్వం మొత్తాన్ని ఒక్క ఈక మీద మొయ్యగలను. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే మోసే సామర్థ్యం నాకు ఉంది అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు. ఇదంతా చూస్తున్న విష్ణుమూర్తి స్పందిస్తూ, గరుత్మంతా, నేను ఇక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావే. నువ్వు అంతటి వీరుడవా? నన్ను సైతం అవలీలగా మొయ్యగలవా? సరే, నీ శక్తి ఏపాటితో చూద్దాం ఉండు అంటూ తన చేతిని గరుత్మంతుని మీద మోపాడు. అంతే, గరుత్మంతుడు ఒక్కసారిగా నేల కరిశాడు. నోట మాట రాక చెమటలు కక్కుతూ దిక్కుతోచక మిన్నకుండిపోయాడు. విష్ణుమూర్తి తన చేతిని తీసిన తరువాత కానీ గరుత్మంతుడికి ఊపిరి పీల్చుకోవటం సాధ్యపడలేదు. నేను నీకు మోసే అవకాశం ఇస్తున్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతున్నావు. కానీ నీ బాధ్యత గర్వంగా మారి తలకెక్కుతున్నట్లుంది. నువ్వు మోసే బరువు కంటే తల బరువే ఎక్కువగా ఉన్నట్లుంది. ఆ గర్వం తగ్గించుకొని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు అంటూ హెచ్చరించాడు విష్ణుమూర్తి. దేవాదిదేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్భభంగం పొందిన గరుత్మంతుడు తన తప్పును తెలుసుకున్నాడు. ఆ తప్పును మన్నించమంటూ ఇంద్రుని వేడుకొని తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడికైనా మనిషికైనా గర్వం తలకెక్కితే పరాభవం తప్పదు. అహంకారం మనలోనే ఎవరికీ కనిపించకుండా దాక్కుంటుంది. అది అనర్థాలకు కారణమవుతుంది. కొందరు మనల్ని ఆత్మీయులుగా నమ్మిస్తారు, కానీ అగర్భ శత్రువై నిండా ముంచేస్తారు. అందలమెక్కిస్తామని ఆశలు కల్పిస్తారు. అభివృద్ధి చెందుతూ ఉంటే అడ్డుపడుతూ ఉంటారు. మనలో ఏ విశేషము లేకపోయినా ఎంతో విఖ్యాతులమని విర్రవీగేలాగా చేస్తుంది. కాబట్టి గర్వం ఎప్పటికైనా మనిషిని నాశనం చేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, రేపు సూర్యగ్రహణం. రాత్రి 9 గంటలకు మీరు మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని స్నానం చేసి పూజ చేసుకోవాలి. 9 గంటలు దాటిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో నల్ల నువ్వులు, రూపాయి కాయిన్ పెట్టి వాటిపై కొంచెం గల్లులుప్పు కూడా వెయ్యాలి. వీటిని మీ పూజా గదిలో ఇష్టదైవం ముందు పెట్టి, మా ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం పడకూడదు, ఏదైనా చెడు ప్రభావం ఉన్నా అది తొలగిపోవాలని సంకల్పం చెప్పుకొని ఆ క్లాతులో పసుపు కుంకుమ వేసి మూటకట్టి మీ చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగాలి. ఆ తర్వాత ఆ మూటను ఇంటిపైన అంటే డాబా పైన పెట్టాలి. వీలైతే ఒక తాడు సహాయంతో దానిని ఇంటిపై భాగంలో కట్టండి. ఒకవేళ మీకు డాబా లేదు అనుకుంటే గేటుకు కూడా ఈ మూటను కట్టవచ్చు. రూపాయి బిళ్ళ, నల్ల నువ్వులు, ఉప్పు వేసిన మూటను సూర్యగ్రహణం రోజు ఇంటికి కడితే మీ ఇంటికి ఎలాంటి దిష్టి తగలదు. రూపాయి బిళ్ళను ఇంటిపై భాగంలో కట్టడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇక నల్ల నువ్వులు, ఉప్పు ఇంటిపై భాగంలో కట్టడం వల్ల చెడు శక్తులు, చెడు ప్రభావాలు మీ ఇంటిపై, మీ ఇంట్లోని వారిపై ఎలాంటి ప్రభావం పడకుండా చేస్తాయి. అంతేకాదు, ఇవి మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది మీ ఇంటిపై భాగంలో లేదా గేటుకు కట్టడం వల్ల రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది.
కుబేరులుగా మారిపోతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సూర్యగ్రహణం రాత్రి 9 గంటల తర్వాత రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఇదే రోజున సోమవతి అమావాస్య వచ్చింది. సోమవారం అమావాస్య వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోయి ధనవంతులుగా మారిపోతారు. సోమవతి అమావాస్య రోజున రాత్రికి అందరూ భోజనం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. రేపు సోమవతి అమావాస్య రోజున అందరూ కూడా భోజనం చేసిన తర్వాత వంటగదిని స్టవ్ను శుభ్రం చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, ఒక ప్లేట్ తీసుకోండి. అందులో ఒక తమలపాకును కూడా పెట్టండి. ముందుగా తమలపాకును మరియు ప్లేట్ను శుభ్రం చేసుకోవాలి. ప్లేటు శుభ్రం చేసుకున్న తర్వాత తమలపాకుపై లైట్గా నీళ్లు చల్లి శుభ్రం చేసుకొని ఆ తమలపాకును ప్లేట్పై పెట్టి మీ ఇంటిలో వంటలో వాడే ఉప్పును ఆ తమలపాకుపై వేయండి. గలులుపు అయినా సరే పర్వాలేదు, సాల్ట్ అయినా సరే పర్వాలేదు. కానీ మీ వంటలో ఏ ఉప్పును ఉపయోగిస్తున్నారో ఆ ఉప్పునే ఈ పరిహారంలో ఉపయోగించాలి. తమలపాకుపై 2 స్పూన్ల ఉప్పు వేసి దానిపై ఒక నిమ్మకాయను పెట్టాలి. నిమ్మకాయను పువ్వులాగా కోసి దాని మధ్యలో పసుపు కుంకుమను వేసి ఆ కోసిన నిమ్మకాయను ఉప్పుపై ఉంచి ఆ ప్లేట్ను పట్టుకొని మీకు ఉన్న కష్టాలను బాధలను మీ ఇష్టదైవానికి చెప్పుకోండి. అలా చెప్పుకొని ఆ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. గుర్తు పెట్టుకోండి, స్టవ్వును వంటగదిని క్లీన్ చేసి మీరు కూడా శుభ్రమై ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఇలా సోమవతి అమావాస్య రోజున స్టవ్ కింద వీటిని పెట్టడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. ఇక ఆ ప్లేట్ను వంటగదిలో స్టవ్ కింద పెట్టి లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోండి. ఇక మరుసటి రోజున తెల్లవారక ముందే నిద్రలేచి స్టవ్ క్రింద పెట్టిన వస్తువులను దానితో పాటు ఒక కవర్ను తీసుకొని ఇంటి బయటకు వచ్చి ప్లేట్లో ఉన్న వాటిని కవర్లో వేసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయండి. చాలామంది పారే నీరు అంటే సైడ్ డ్రైనేజ్ అనుకుంటున్నారు. సైడ్ డ్రైనేజ్ కాదు, కాలువలు, నదులు వంటివి. మీకు దగ్గరలో ప్రవహించేవి ఏవైనా ఉంటే వాటిల్లో ఈ కవర్ను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి. కుదిరితే స్నానం చేయండి చాలు. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు రాత్రికి రాత్రే తీరిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉప్పు మరియు నిమ్మకాయలను వంటగదిలో ఉంచటం వల్ల మీ ఇంట్లో మూలన దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇవి లాగేసుకుంటాయి. ఈ పరిహారం అమావాస్య తిథి రోజున చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అందులోనూ రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య రోజు గ్యాస్ స్టవ్ కింద వీటిని పెడితే ఖచ్చితంగా రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. ధనవంతులుగా మారే అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవతి అమావాస్య రోజున స్టవ్ క్రింద వీటిని పెట్టి మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకొని సంతోషంగా జీవించండి. అలాగే వంటగదిని గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సొంతం చేసుకొని ధనవంతులుగా మారిపోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.